హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన సమయంలో మన దేవుని మాటలు నేర్చుకోవడానికి, ధ్యానించడానికి మనందరం సమకూడుతున్నాం. రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. నీ వాక్యము బలము గలది, శక్తి కలిగినది, రెండంచులు గల వాడి అయిన ఖడ్గం వంటిదని మా హృదయాంతరేంద్రియాలలో చొరబడుచు, మా ఆలోచనలను తలంపులను విభజించినంత మట్టుగా దూరుచు. మా స్థితిని మేము ఎరుగుటకు, నీ కృప కొరకు వేడుకొనుటకు మాకు సహకరిస్తుంది కనుక నీ మాట కొరకు కనిపెట్టుకున్న మాటలాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, మరి ఎప్పటికప్పుడు మనం అద్దంలో చూసుకొని మన ముఖాన్ని సరిచేసుకున్నట్టు మనం వాక్యం అనే అద్దంలో మనం చూసుకొని మనల్ని మన అంతరంగాన్ని సిద్ధపరచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది, హెచ్చరిస్తుంది, నడిపిస్తుంది, గద్దిస్తుంది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, మన స్థితిని మనకు తెలియజేస్తుంది కదండి. లూకా సువార్త 18వ అధ్యాయంలో 7వ వచనం చదువుతున్నాం చూడండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. దేవునికి మొర్రపెట్టుకుంటున్న వారు, దివారాత్రాలు మొర్రపెట్టేవారు, అంటే 24/7 ఏంటండి, ఎమర్జెన్సీ వార్డ్స్ ఉంటాయి చూసారా. కొన్ని ఫోన్స్ ఎప్పుడు కూడా అటెండ్ అవుతారు చూసారా. అలాగా దివారాత్రాలు మన ప్రార్థనలు ఆలకించడానికి మనం ఎవరు ఎక్కడ నుండి ఎప్పుడు మొరపెట్టినా ఆ మొరలు విని మనకు జవాబులు ఇవ్వడానికి మన ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అందుకే వెయిట్ చేస్తున్నాడట, ఆయన ఎదురు చూస్తున్నాడట. అందుకే శాంతంగా అడగండిరా బాబు, ఇస్తాను నీకు అంటున్నాడు. మనం అడగడానికి బద్ధకం ఏంటండి, అడిగితే ఏమొస్తుందిలే అనే అవిశ్వాసం. మీరు అడుగుతున్నారు కానీ దొరకడం లేదంటారు. కారణం మీరు విశ్వాసంతో అడగలేదేమో. మీరు అడగారు కానీ దొరకలేదంటారు. కారణం మీ భోగాల నిమిత్తం అడిగారేమో, దొరకవన్నాడు. కానీ విశ్వాసంతో అడిగితే, మనకు అవసరతను అడిగితే ఖచ్చితంగా తొందరగా త్వరపడతాడంట. త్వరగా దేవుడు త్వరగా న్యాయం తీరుస్తాడు మన పక్షంలో. అయ్యో నాకు అన్యాయం జరిగిపోతుంది, అయ్యయ్యో నాకు నష్టం కలిగిపోతుంది, అయ్యయ్యో నాకు బాధ కలిగిపోతుంది, అయ్యయ్యో నా ప్రాణం పోతుంది అన్నట్టు మనం కొన్నిసార్లు అల్లాడిపోతుంటాం చూడండి. అటువంటి పరిస్థితుల్లో అక్కడికి పరిగెత్తడం కంటే ప్రభు సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకోవాలి. చాలామంది మొరపెడుతూనే ఉన్నారండి, కానీ ఎందుకు జవాబులు రావడం లేదంటే ముఖ్యమైన పాయింట్, ఎవరికైనా జ్ఞానం కొదవకుంటే నన్ను అడగాలి, కానీ అవిశ్వాసముతో అడుగు వారికి ఏమీ దొరకదు. అవిశ్వాసంతో అడిగే వారికి జ్ఞానము దొరకదు, విడుదల దొరకదు, జవాబు దొరకదు, న్యాయము దొరకదు కదా. అందుకే విశ్వాసము చాలా ముఖ్యమైనది. అవును, ఈ రోజున యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళందరికీ ఉన్న ఒక మంచి పేరు ఏంటంటే విశ్వాసులు, బిలీవర్స్. లేదంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, నమ్మి బాప్తిసం పొందిన వారు, రొట్టె ద్రాక్షరసంలో పాలుపంపులు పొందుతున్న వారందరూ విశ్వాసులు. నా స్థానంలో నా కొరకు ప్రభు మరణించాడు, నా పాపములకు విమోచన జరిగించాడు, ఆయన యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, ఆయన నా దేవుడు సజీవుడు, నా కొరకు అతి త్వరలో రాబోతున్నాడు అన్నది మనం నమ్ముతున్నారా లేదా? నమ్మండి. ఊరికే నమ్మటం కాదు, మీరు
మీ క్రియలలో ఆ నమ్మకాన్ని చూపించాలి. మరి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా మనం అందరిలాగా ప్రవర్తిస్తే, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు హాయిగా ఉండటం, సంతోషంగా ఉండటం, మృదువుగా ఉండటం, పరిస్థితులు తారుమారైనప్పుడు గందరగోళం అవ్వటం. ఈరోజున చాలామంది విశ్వాసముతో నడవట్లేదండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో రాయబడి ఉంది, 5వ అధ్యాయం 6వ వచనంలో, వెలుచూపును బట్టి కాక విశ్వాసం వల్లనే మనం నడుచుకుంటున్నాం. వెలుచూపునంటే చూసిన దాన్ని బట్టి మనం నడుచుకుంటారు అందరూ. వాతావరణ సూచనలు, భారీ వర్షం ఉంది అంటే వాళ్ళు ఆ రోజు బయటకు వెళ్ళరు, వెళ్తే దానికి తగిన ప్రికాషన్స్ తీసుకొని వెళ్తారు కదా. అయితే కొన్నిసార్లు మన ట్రిప్స్, మన యొక్క ప్రయాణాలు, మన యొక్క ఆలోచనలు, మాలాంటి సేవకులైతే మీటింగ్స్ క్యాన్సిల్ చేస్తుంటారు. అరే, దేవుడు ఈ తారీఖుల్లో ఇక్కడ మీటింగులు పెట్టమన్నాడు కదా, ఖచ్చితంగా దేవుడు చాలా కాపుదల ఇస్తాడు అని విశ్వాసం ఉన్నవాడు వాతావరణ సూచనలు చూడకుండానే, వాటి మీద ఆధారపడకుండానే, గూగుల్లో వచ్చే న్యూస్ను వెతకకుండానే, ఏంటండి వైఫై యూస్ చేయకుండా విశ్వాసాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు ప్రతిదానికి మనం వైఫై ఉపయోగిస్తున్నాం. వైఫై మీద ఉన్నంత విశ్వాసం దేవుని మీద లేనే లేదన్నట్టు కనపడుతుంది మానవుడికి ఈరోజు. ఈ లోకంలో సమాచారం అందించే మనుషుల మాటల కంటే పరలోకములో సర్వాధికారి అయిన సకలము ఆయన ఆధ్వర్యంలో ఉంది. సముద్రానికి హద్దులు కలుగజేసిన వాడు, గాలిని తుఫానును అణచగలిగిన వాడు, సృష్టికర్త, ఆయన మీద విశ్వాసం ఉంచటమా? ప్రతి విషయంలో రండి, మనుషులు చెప్పిన దాన్ని బట్టి కృంగిపోతున్నామే కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు పోవటం లేదు. అందుకని మనుష్యులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పబడుతుంది. నిజంగా మన జీవితంలో ఎవరిని మీద దేని మీద బతుకుతున్నాం? డబ్బు మీద విశ్వాసమా? డబ్బు ఉంటే ధైర్యం ఉంది, డబ్బు పోతే అధైర్యం వచ్చిందా? ఆరోగ్యం బాగున్నప్పుడు బాగున్నాను నేను, ఆరోగ్యంలో ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళటం, ఈరోజు టెస్టులు చేయించుకోవటం, ఆ రిపోర్ట్స్ చూడగానే ఎక్కడ లేని కృంగుదల వచ్చేస్తుంది. ఎంతమంది తెలుసండి, మనకు తెలియకుండానే మనలో శరీర అవయవాలలో ఎప్పటికప్పుడు అవి రెస్టోర్ అవడానికి, స్వస్థత పొందడానికి, మనలోని ఇన్ఫెక్షన్ను మనలో ఉన్న బలం, ఇమ్యూన్ సిస్టమ్ అంటారు చూసారు, అవి ఎప్పటికప్పుడు ఎదురాడుతూనే ఉన్నాయి. అది ఓడిపోయినప్పుడు మనకు రోగం బయటపడుతుంది, అవి ఓడిపోయినప్పుడు మనం ఆరోగ్యంగా ముందుకు సాగిపోతున్నాం. నీకు ఆరోగ్యమును కలుగజేసేదను అన్న దేవుని వాగ్దానం పట్టుకుంటే నువ్వు దేనివి రిపోర్ట్స్ విషయంలో దిగులు పడక్కర్లేదు. అసలు రిపోర్ట్స్ కోసం ప్రయాసపడక్కర్లేదు. నమ్మిక అన్నప్పుడు నమ్మి దేవుడిచ్చే విడుదలను చూడకుండా వాటికి నిరూపణలు కోరుతున్నాను చూడండి, అది అపనమ్మకమే, అవిశ్వాసమే. ఈ అంచె దినాలలో విజ్ఞానం పెరిగిపోయే కొద్దీ విశ్వాసం తరిగిపోతుంది. ప్రతిదీ చూసి నమ్మాలి, రుజువు చూసి నమ్మాలి, ప్రయత్నించి నమ్మాలి, టెస్ట్ చేసి నమ్మాలి అనే పరిస్థితులకు వచ్చేసరే కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి వీటన్నిటికీ అధికారి అయిన, వీటన్నిటినీ అదుపు చేయగలిగిన, అన్నిటినీ తన ఆధ్వర్యంలో ఉంచుకున్న నా దేవుని వలన సమస్తము సాధ్యమని విశ్వాసం ఉంచడం లేదు. ఈ అంచె దినాల్లో మనుషుడు దేవుని మీద విశ్వాసం ఉంచకపోగా దేవుని మీద ఒక నిర్లక్ష్యతను చూస్తున్నామండి. దేవుని అవసరం లేదు నాకు, ఐ కెన్ డూ విత్ మనీ, విత్ టెక్నాలజీ. ఏంటండి, నేను ఏమైనా చేయగలను, డాక్టర్లు నాకు ఎంతన్నా డబ్బు కట్టింది, ఇక్కడికి పోతే ఇంకో దేశం వెళ్ళి ఏమైనా చేయించుకోగలను అనుకుంటున్నారే కానీ నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న మాట నమ్ముతున్నామా? నమ్మి ప్రార్థించి చూడు,
అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి. అవును, ఈ ఉదయం ఏంటి మీ బాధ? నాకేం బాధ ఉందంటారా అని ఊతపతంగా అంటున్నారు. మీకు ఎన్నో బాధలు ఉన్నాయన్నది మీకు తెలుసు, అందరికీ తెలుసు. బాధలోనాడు ఎవడున్నాడు? ఏదో ఒక సమస్య రోజు మనకు అడ్డం వస్తూనే ఉంటుంది, ఏదో తగులుతూనే ఉంటుంది, ఏదో ఒక పరిస్థితి గుండా మనం పోవలసే ఉంటుంది. దాన్ని ఎవరు తప్పించుకోలేరు. బట్ వాటిని ఎలా మనం జయిస్తున్నాం, ఆ పరిస్థితుల్లో ఎలా మనం ప్రవర్తిస్తున్నాం, అటువంటి పరిస్థితుల్లో ఎంతగా మన దేవునికి మనం మొరపెట్టుకోగలుగుతున్నాం, అక్కడ మనం పరిశీలించుకోవాలి. నాకు మొరపెట్టు, ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు ప్రభు. మీకు ఏ అవసరం వచ్చినా మోకాళ్ళ మీద పడడం నేర్చుకోండి. మీరు ఏ బాధలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా దేవునితో మాట్లాడుకోవటం అలవరుచుకోండి. మీరు అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని ఆయన వాక్యం ద్వారా పరిశీలించండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. డాక్టర్లు చేసిన ఆపరేషన్స్ ఫెయిల్ అవుతాయేమో, లాయర్స్ డీల్ చేసే కేసులు ఫెయిల్ అవుతాయేమో, కానీ న్యాయం జరిగించే దేవుడు, మేలు చేసే దేవుడు, స్వస్థపరిచే ప్రభు నమ్మదగినవాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ప్రభువుని నమ్మండి. మనుషులు నమ్మి మోసపోతున్నారు కదా, పరిస్థితులకి లొంగిపోయి నష్టపోతున్నారు కదా. దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీ హృదయాలను కలవరపడనీకండి. ఏ సమస్యలు ఉంటాయి, సమస్యల వలయంలో మనం చిక్కుకుంటాం. కానీ ప్రభువు మనతో ఉంటే ఎక్కడికక్కడ విడుదల, ఎక్కడికక్కడ పరిష్కారం, ఎక్కడికక్కడ మేలు కలుగుతుంది. మొరపెట్టు. ప్రార్థన చేశానని చెప్పొద్దండి. మొర వేరు, ప్రార్థన వేరు. ఎడతెగని ప్రార్థన మొర అనబడుతుంది. ఒక విషయం పట్టుకొని ఆ విషయం కొరకే దేవుని సందులో మనం ఖచ్చితంగా అడిగితే, విశ్వాసంతో అడిగితే, నమ్మికతో అడిగితే, ఖచ్చితంగా ర్యాండమ్గా అన్ని ముందు పెట్టడం కాదు. దేవుని ముందు నీ ముఖ్యమైన సమస్య ఏంటి, నీ ముఖ్యమైన చిక్కు ఏంటి, నీ ముఖ్యమైన అవసరం ఏంటి, నేను మాట్లాడుతుండగా మీరు ఇప్పుడే చెప్పండి ఆ మాట. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏంటి నా జీవితంలో ముఖ్యమైనది, ఎందుకు నా కలవరాలన్నింటికీ మూల కారణం, అందులో నుంచే నాకు విడుదల దొరికితే అన్ని విషయాల్లో నేను విడిపించబడతాను. ఖచ్చితంగా దేవుడు మనకు జవాబిస్తాడు అన్న విశ్వాసంతో మీరు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఏ విషయాలు పట్టించుకోవద్దు, ఏ మనుషుని మాటలు నమ్మొద్దు, ఏ వాతావరణ సూచనలు నమ్మొద్దు, ఏ టీవీ ఛానల్స్ నమ్మొద్దు. దేవుని స్వరం వినడం నేర్చుకోండి, దేవుని చిత్తం నేర్చుకోండి, దేవుని అడగడం నేర్చుకోండి. ఎప్పటికప్పుడు మన అవిశ్వాసం పటాపంచలైపోతుంది. విశ్వాసంతో సాగుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ అవిశ్వాసపు లోకంలో నాయన విశ్వాసము కలిగి జీవించడానికి నీ యందు విశ్వాసం ఉంచుటకు, మా చుట్టూ పరిస్థితులు చూసినప్పుడు, మా శ్రమలు చూసినప్పుడు, మా శోధనలు చూసినప్పుడు, మా కష్టాలు చూస్తున్నప్పుడు, మా కుటుంబ పరిస్థితులు చూసినప్పుడు మాలో కలిగే నిరుత్సాహం నుండి మమ్మల్ని విడిపించి, భయాందోళన పరిస్థితుల్లో కూడా నమ్ముట నీ వలనైతే నమ్ముటకు నమ్మువానికి సమస్తము సాధ్యమన్న మాట మా పట్ల నెరవేరుటకు సహాయం చేయి. నమ్ముచున్నాం ప్రభు. అవిశ్వాసం లేకుండా సహాయం చేయమని ప్రార్థించేవారిగా ఉండటకు కృప చూపించు. అనుదినము నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ విశ్వాసంలో కలిగి జీవించే విశ్వాస యాత్రలో సాగుటకు, అనుదినము మా జీవితాల్లో అద్భుతాలు చూచుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షాలు మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. అద్భుతమైన జవాబులను మనం పొందుకుంటున్నాం. ఎన్నో వాట్సాప్ మెసేజ్లు బాగా వస్తున్నాయి. అండ్ మీరు ఎందరో తిరిగి ఆ ప్రార్థనలకు జవాబులు దొరికాయని కూడా ప్రైజ్ రిపోర్ట్స్ పంపుతున్నారు. దాన్ని దేవుడు స్తుతిస్తున్నారు. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. రోజు 9 మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనులు
ఈరోజు లైవ్లో జూమ్లో కూడా కలుసుకుందాం. దయచేసి మీరు కూడా జాయిన్ అవ్వండి. లైవ్ లింక్ ఇవ్వబడుతుంది. ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు వాట్సాప్ చేయండి. చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేంటి కాక. ఉదయకాల